అందరికీ నమస్కారం. రామాయణం, మహాభారతం గురించి అందరికీ తెలుసు అనుకుంటాం. కానీ మన పురాణాల్లో సైన్స్కి కూడా అందని కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఈరోజు వీడియోలో టాప్ 20 మీకు తెలుసా డివోషనల్ క్వశ్చన్స్ అడగబోతున్నాను. ఇందులో కనీసం 6 ప్రశ్నలకైనా కరెక్ట్గా ఆన్సర్ చెప్తే మీకు ఆధ్యాత్మికతపై పట్టు ఉన్నట్టే. లెట్స్ స్టార్ట్. సాధారణంగా ఏ వస్తువుకైనా నీడ పడుతుంది. కానీ భారతదేశంలోని ఏ ప్రసిద్ధ ఆలయ ప్రధాన గోపురం నీడ పగటిపూట ఏ సమయంలోనూ భూమిపై పడదు? తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం, పూరి జగన్నాథ్ ఆలయం, తంజావూర్ బృహదీశ్వర ఆలయం, మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం. పూరి జగన్నాథ్ ఆలయం. ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయ గోపురం నీడ భూమిపై పడకుండా ఆ కాలపు శిల్పులు అంత అద్భుతంగా డిజైన్ చేశారు. పగటిపూట సూర్యుడు ఏ దిశలో ఉన్నా ఈ గోపురం నీడ మాత్రం కింద కనిపించదు. ఇది ఇప్పటికీ ఇంజనీర్లను ఆశ్చర్యపరిచే ఒక కట్టడం. 2013 నాటి మహాప్రళయంలో కూడా చెక్కు చెదరకుండా నిలిచిన కేదార్నాథ్ ఆలయం గతంలో ఎన్ని సంవత్సరాల పాటు పూర్తిగా మంచు కింద కప్పబడిపోయింది? 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 400 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు? 400 సంవత్సరాలు. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు కేదార్నాథ్ ఆలయము పూర్తిగా గ్లేషియర్స్ కింద కప్పబడి ఉండిపోయింది. ఈ 400 ఏళ్ల పాటు అంతటి మంచు ఒత్తిడిని తట్టుకొని ఆలయ కట్టడం సురక్షితంగా బయటపడటం ఒక అద్భుతం. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించినప్పుడు అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు, హనుమంతుడితో పాటు ఆ గీతను పూర్తిగా విన్న 5వ వ్యక్తి ఎవరు? కర్ణుడు, బార్బరికుడు, అభిమన్యుడు, ధర్మరాజు. బార్బరికుడు భీముడి మనవుడు, ఘటోత్కచుడి కుమారుడు. అతని దగ్గర ఉన్న 3 బాణాలతో పూర్తి యుద్ధాన్ని ముగించగల శక్తి అతనికి ఉంది. కానీ కృష్ణుడు అతని తలను దానముగా అడుగుతాడు. యుద్ధం చూడాలనే అతని చివరి కోరిక మేరకు శ్రీకృష్ణుడు అతని తలను ఒక కొండపై ఉంచుతాడు. అక్కడి నుండి బార్బరికుడు భగవద్గీతను, కురుక్షేత్ర యుద్ధాన్ని పూర్తిగా వీక్షిస్తాడు. శ్రీరాముడి సేవ కోసం లక్ష్మణుడు వనవాసములో 14 సంవత్సరాలు అస్సలు నిద్రపోలేదు. మరి లక్ష్మణుడి తరపున ఆ 14 సంవత్సరాలు నిద్రపోయినది ఎవరు? సీతాదేవి, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి. ఊర్మిళ లక్ష్మణుడి భార్య. లక్ష్మణుడు అడవిలో ఉన్నప్పుడు నిద్రాదేవతను ప్రార్థించి తన అన్న సేవ కోసం తనకు నిద్ర రాకుండా వరం అడుగుతాడు. అయితే ప్రకృతి నియమం ప్రకారం ఎవరో ఒకరు ఆ నిద్రను భరించాలి. కాబట్టి అయోధ్యలో ఉన్న అతని భార్య ఊర్మిళ లక్ష్మణుడి తరపున 14 ఏళ్ల పాటు నిద్రపోవడానికి అంగీకరిస్తుంది. ద్వాపర యుగములో శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత ఆయన దేహాన్ని దహనం చేశారు. కానీ ఆయన శరీరములోని ఏ భాగం అగ్నికి కాలకుండా అలాగే ఉండిపోయింది. కుడి చేతి వేలు, కళ్ళు, హృదయం, పాదాలు. హృదయం. శ్రీకృష్ణుడు పార్థివ దేహాన్ని దహనం చేసినప్పుడు ఆయన గుండె మాత్రం కాలలేదు. ఈ సజీవ హృదయాన్ని పూరి జగన్నాథుడి విగ్రహంలో ఉంచారని నమ్ముతారు. దీనిని బ్రహ్మ పదార్థం అంటారు. ఇప్పటికీ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలను మార్చేటప్పుడు పూజారుల కళ్ళకు గంతులు కట్టుకొని చేతులకు బట్టలు చుట్టుకొని ఈ పదార్థాన్ని కొత్త విగ్రహంలోకి మారుస్తారు అన్నది నమ్మకం. ఆధునిక పరిశోధనల ప్రకారం శ్రీలంకలో రావణాసురుడు తన పుష్పక విమానాన్ని దించడానికి ఉపయోగించిన ఎన్ని విమానాశ్రయాలు బయటపడ్డాయి? 1 మాత్రమే, 4 ప్రాంతాలు, 10 ప్రాంతాలు, అసలు లేవు? 4 ప్రాంతాలు. శ్రీలంక రామాయణ రీసెర్చ్ కమిటీ మరియు
ఏవియేషన్ నిపుణుల ప్రకారము రావణుడి కాలంలోనే అడ్వాన్స్డ్ విమానయానం ఉండేది. వారు గుర్తించిన 4 ల్యాండింగ్ సైట్స్లోని కొండ ప్రాంతాలు ఇప్పటికీ రన్వేలాగా సమాంతరంగా చదునుగా ఉంటాయి. తిరుమల శ్రీవారి గర్భగుడిలో ఉండే మూల విరాట్ ఎల్లప్పుడూ ఏ ఉష్ణోగ్రతలో ఉంటుంది? ఐసులాగా చల్లగా ఉంటుంది, సాధారణ రూమ్ టెంపరేచర్లో ఉంటుంది, ఎప్పుడూ 110 డిగ్రీల ఫారెన్హీట్ వేడితో ఉంటుంది, వాతావరణాన్ని బట్టి మారుతుంది. ఎప్పుడూ వేడిగా ఉంటుంది. తిరుమల కొండ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండి చల్లగా ఉన్నప్పటికీ శ్రీవారి విగ్రహం మాత్రం ఎప్పుడూ వేడిగా ఉంటుంది. ప్రతి గురువారం స్వామివారి ఆభరణాలు తీసి అభిషేకం చేసే సమయంలో విగ్రహం నుండి నిజంగానే చెమట బిందువులు రావటం పూజారులు గమనిస్తారు. విగ్రహం వెనక భాగము ఎప్పుడూ తడిగా ఉంటుంది. 2013 కేదార్నాథ్ వరదల్లో ఆలయాన్ని కాపాడిన భారీ బండరాయిని భీమ్శిల అంటారు. వరద ముంచెత్తిన రాత్రి ఆ రాయి ఎక్కడ నుండి వచ్చి ఆలయం వెనుక ఆగింది? కొండపై నుండి కొట్టుకు వచ్చింది, ఆలయం కింద నుండే పైకి లేచింది, గాల్లో నుండి వచ్చి పడింది, ఎవరో తెచ్చిపెట్టారు. కొండపై నుండి కొట్టుకు వచ్చింది. వరద నీరు ఆలయాన్ని ముంచెత్తే సరిగ్గా కొన్ని సెకండ్ల ముందు కొండపై నుంచి ఒక భారీ బండరాయి కొట్టుకు వచ్చి ఆలయానికి సరిగ్గా వెనక భాగంలో నిలిచింది. అది వరద నీటి ఉధృతిని రెండుగా చీల్చి ఆలయానికి చిన్న గీత కూడా పడకుండా రక్షించింది. రావణాసురుడి నాభిలో అమృతం ఉందనే రహస్యాన్ని శ్రీరాముడికి చెప్పి రావణుడి మరణానికి కారణమైనది ఎవరు? హనుమంతుడు, విభీషణుడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు. విభీషణుడు. రావణుడి తలలు నరుకుతున్నా మళ్ళీ మళ్ళీ మొలుస్తుండటంతో రాముడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు రావణుడి తమ్ముడైన విభీషణుడు రావణుడికి నాభిలో అమృత భాండం ఉందని, అక్కడ బాణం వేస్తేనే మరణిస్తాడని రహస్యం చెప్తాడు. మన పురాణాల ప్రకారము శనిదేవుడిని తన సింహాసనం కింద బందీగా మార్చి కాలుతో తొక్కిపట్టిన శక్తివంతమైన రాజు ఎవరు? కంసుడు, రావణాసురుడు, హిరణ్యకశిపుడు, దుర్యోధనుడు. రావణాసురుడు. రావణుడు తన కుమారుడు ఇంద్రజిత్తు పుట్టే సమయంలో గ్రహాలన్నిటినీ శుభస్థానాల్లో ఉండమని శాసిస్తాడు. కానీ శనిదేవుడు స్థానం మార్చడంతో కోపించిన రావణుడు శనిదేవుడిని బంధించి తన లంకలో కాపలా ఉంచుకుంటాడు. కురుక్షేత్ర యుద్ధములో కౌరవులు అందరూ చనిపోయారు. కానీ ధృతరాష్ట్రుడి కుమారులలో పాండవుల వైపు నిలబడి బతికిన ఏకైక వ్యక్తి ఎవరు? వికర్ణుడు, యుయుత్సుడు, దుశ్శాసనుడు, జయద్రథుడు. యుయుత్సుడు ధృతరాష్ట్రుడు కుమారుడే అయినప్పటికీ ధర్మం వైపు నిలబడతాడు. యుద్ధం ప్రారంభానికి ముందు ధర్మరాజు పిలుపు మేరకు కౌరపక్షాన్ని వీడి పాండవుల వైపు వస్తాడు. అందుకే కురుక్షేత్రం తర్వాత బతికిన ఏకైక కౌరవ పుత్రుడు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై వెలిసే ముందు ఆ కొండలపై మొదట అడుగుపెట్టిన విష్ణుమూర్తి అవతారం ఏది? మత్స్యావతారం, వరాహావతారం, నరసింహావతారం, రామావతారం. వరాహావతారం. తిరుమల కొండలు నిజానికి ఆది వరాహ క్షేత్రం. శ్రీనివాసుడు కొండపైకి రాకముందే వరాహస్వామి అక్కడ ఉన్నారు. అందుకే తిరుమలలో ఇప్పటికీ శ్రీవారి దర్శనానికి ముందు వరాహస్వామిని దర్శించుకోవాలనే నియమం ఉంది. భగీరథుడి తపస్సుకు మెచ్చి గంగాదేవి స్వర్గం నుంచి భూమికి వచ్చింది. అయితే శివుడు గంగను తన జటాజుటములో ఎన్ని సంవత్సరాల పాటు బంధించాడు? 1 సంవత్సరం, 10 సంవత్సరాలు, 32,000 సంవత్సరాలు? అసలు బంధించలేదు.
32,000 సంవత్సరాలు, పురాణాల ప్రకారం కొన్ని వేల సంవత్సరాలు. గంగానది అహంకారముతో భూమిని ముంచెత్తాలని చూసినప్పుడు శివుడు ఆమెను తన జుట్టులో బంధిస్తాడు. భగీరథుడు మళ్ళీ ప్రార్థించిన తర్వాతే శివుడు గంగను భూమిపైకి వదులుతాడు. ఒడిశాలోని కోణార్క్ సూర్యదేవాలయం పైన ఒకప్పుడు ఒక భారీ అయస్కాంతం ఉండేది. దానివల్ల సముద్రంలో వెళ్ళే ఓడలకు ఏమయ్యేది? ఓడలు వేగంగా వెళ్ళేవి, ఓడల దిక్సూచి పాడై ప్రమాదాలు జరిగేవి, ఓడలు బంగారంగా మారేవి, ఏమీ జరగలేదు. ఓడల దిక్సూచి పాడై ప్రమాదాలు జరిగేవి. కోణార్క్ గోపురంపై ఉన్న 52 టన్నుల భారీ అయస్కాంతం వల్ల సముద్ర తీరములో ప్రయాణించే బ్రిటిష్ ఓడల కంపాస్ పనిచేసేది కాదు. అందుకే ఆ కాలంలో నావికులు ఆ అయస్కాంతాన్ని తొలగించారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత కౌరవుల మరణానికి కారణమైన శ్రీకృష్ణుడు వంశం అంతమైపోతుందని గాంధారి శపిస్తుంది. మరి శ్రీకృష్ణుడు ఎవరి బాణం వల్ల అవతారం చాలించాడు? ఒక వేటగాడు, అర్జునుడు, అశ్వత్థామ, బలరాముడు. ఒక వేటగాడు జర అనే బోయేవాడు. శ్రీకృష్ణుడు అడవిలో విశ్రమిస్తున్నప్పుడు ఆయన పాదాన్ని చూచి లేడికన్ను అనుకొని జర అనే వేటగాడు బాణం వేస్తాడు. ఆ బాణం తగిలి కృష్ణుడు దేహాన్ని వదిలేస్తాడు. ఈ జర అనే వేటగాడు గత జన్మలో సుగ్రీవుడి అన్న వాలి అని పురాణాలు చెప్తున్నాయి. హనుమంతుడు బ్రహ్మచారి. కానీ పాతాళ లంకలో హనుమంతుడికి ఒక కుమారుడు ఎదురవుతాడు. అతని పేరేంటి? అంగదుడు, మకరధ్వజుడు, నలుడు, నీలుడు. మకరధ్వజుడు. హనుమంతుడు లంకను దహనం చేసి సముద్రములో తన తోకను చల్లారుస్తున్నప్పుడు ఆయన శరీరం నుండి పడిన ఒక చెమట బిందువును ఒక పెద్ద చేప మింగుతుంది. ఆ చేప కడుపును పుట్టినవాడే మకరధ్వజుడు. చిరంజీవులలో ఒకరైన గురు ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ ఇప్పటికీ భూమిపై తిరుగుతున్నాడని నమ్ముతారు. శ్రీకృష్ణుడు అతనికి ఇచ్చిన శాపం ఏమిటి? కుష్ఠరోగంతో 3000 ఏళ్ళు భూమిపై ఒంటరిగా తిరగాలి, అంధుడిగా మారిపోవాలి, రాయిలా మారిపోవాలి, ఎప్పటికీ నిద్రపోవాలి. కుష్ఠరోగముతో 3000 ఏళ్ళు భూమిపై ఒంటరిగా తిరగాలి. ఉత్తర గర్భములో ఉన్న శిశువుపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినందుకు శిక్షగా కృష్ణుడు అశ్వత్థామ నుదిటిపై ఉన్న మణిని తీసేసి ఒంటి నిండా గాయాలతో నెత్తురుతో కారుతూ యుగాల పాటు జీవించాలని శపిస్తాడు. మధ్యప్రదేశ్లోని అసిర్ఘర్ కోటలో ఆయన ఇప్పటికీ కనిపిస్తాడని స్థానికులు నమ్ముతారు. వాల్మీకి మహర్షి రామాయణాన్ని సంస్కృతంలో రాయడానికి ముందే రాముడి భక్తుడైన మరొకరు రాళ్లపై రామాయణాన్ని చెక్కారు. ఎవరు ఆయన? లక్ష్మణుడు, భరతుడు, హనుమంతుడు, వశిష్ఠ మహర్షి. హనుమంతుడు హిమాలయాల్లోని రాళ్లపై తన గోళ్లతో రామాయణాన్ని రాశాడు. దీనిని హనుమద్ రామాయణం అంటారు. వాల్మీకి రాసిన రామాయణం కంటే ఇది ఎంతో అద్భుతంగా ఉండటంతో వాల్మీకి బాధపడతాడు. అది చూచి హనుమంతుడు ఆ రాళ్లను సముద్రంలో పారేస్తాడు. వ్యాస మహర్షి చెప్తుంటే వినాయకుడు మహాభారతాన్ని గ్రంథస్థం చేశాడు. రాయడానికి కలం విరిగిపోతే వినాయకుడు దేనిని కలంగా మార్చుకొని రాశాడు. తన దంతాన్ని విరిచి రాశాడు, నెమలి ఈకతో రాశాడు, ఒక ఇనుప మేకుతో రాశాడు, వేలితో రాశాడు. తన దంతాన్ని విరిచి రాశాడు. మహాభారతాన్ని ఎక్కడా ఆపకుండా రాయాలనే నియమం ఉంటుంది. కలం విరిగిపోగానే సమయం వృధా కాకూడదని వినాయకుడు తన కుడిదంతాన్ని విరిచి దాన్నే పెన్నుగా వాడుతాడు. అందుకే ఆయనకు ఏకదంతుడు అని పేరు వచ్చింది. హిందూ కాలగణన ప్రకారం ప్రస్తుతం నడుస్తున్న కలియుగం మొత్తం కాలము
4,32,000 సంవత్సరాలు. మరి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల కలియుగం పూర్తయింది? 1000 సంవత్సరాలు, 5,100 సంవత్సరాలకు పైన, 50,000 సంవత్సరాలు, 2,00,000 సంవత్సరాలు. 5,100 పైచిలుకు సంవత్సరాలు. క్రీస్తు పూర్వము 3,102లో శ్రీకృష్ణుడు అవతారం చాలించిన రోజు నుండి కలియుగం ప్రారంభమైంది. అంటే ఇప్పటికి సుమారు 5,127 సంవత్సరాలు మాత్రమే పూర్తయ్యాయి. కలియుగం ముగియడానికి ఇంకా 4 లక్షల కంటే ఎక్కువ సంవత్సరాల సమయం ఉంది. హాయ్ డివోటీస్, ఇవాళ 20 ప్రశ్నల్లో మీకు ఎన్ని కరెక్ట్గా వచ్చాయి? మీ స్కోర్ని వెంటనే కమెంట్లో చెప్పండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్లో వ్రాయండి. 6 కంటే ఎక్కువ కరెక్ట్ అయితే మీరు నిజంగా పురాణాలపై మంచి జ్ఞానం ఉన్నవాళ్ళు. ఇలాంటి మరిన్ని డివోషనల్ క్విజెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్. గోవింద గోవింద.